ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ లో 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో హుసేన్ సాగర్ నిండుకుండలా మారింది. వరద తాకిడికి హుసేన్ సాగర్ లో నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా శనివారం సాయంత్రానికి నీటి మట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటడంతో అధికారులు తూములు తెరిచి మూసీలోకి నీటిని విడుదల చేశారు. మరోసారి వర్షం కురిస్తే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హుసేన్ సాగర్ అంతా కూడా నిండుకుండను తలపించే విధంగా కూడా నీళ్లు మొత్తం కూడా నిండుకున్నటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఈ యొక్క గత 2 రోజులుగా కురిసినటువంటి యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు కుకట్పల్లి కావచ్చు, అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు అటు బేగంపేట్ ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యొక్క భారీ వరద నేపథ్యంలో కూడా పూర్తిగా హుసేన్ సాగర్ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కేవలం ఈ యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా నిర్ధారించున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఎఫ్టీఎల్ లెవెల్ని కూడా మించి ఈ యొక్క హుసేన్ సాగర్ కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే 513.70 వరకు కూడా ఈ యొక్క నీళ్లు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు కనీసం ఈ ప్రస్తుతం మనం నిల్చున్న చోటు నుంచి సుమారు ఒక 20 మీటర్ల వరకు కూడా ఈ యొక్క పూర్తిగా కూడా నేల కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే గత 2 రోజులుగా కురిసినటువంటి యొక్క భారీ వర్షాలకు, అలాగే ఎగువ ప్రాంతాల్లో ఈ యొక్క వర్షం కారణంగా వచ్చినటువంటి వరద కూడా పూర్తిగా ఈ యొక్క హుసేన్ సాగర్లోకి వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఎఫ్టీఎల్కి మించి చేరినటువంటి యొక్క నీటిని కూడా ఈ యొక్క గేట్ల ద్వారా ఏదైతే కిందకు విడుదల చేసేటువంటి యొక్క తూముల ద్వారా కూడా కింద మూసీలోకి కూడా ఈ యొక్క నీటిని కూడా అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ కంటే కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా ఎఫ్టీఎల్ లెవెల్ కంటే కూడా ఒక 2 మీటర్లు కిందికి దింపే ప్రయత్నం కూడా ఈ యొక్క అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కేవలం గత 2 రోజులు కురిసిన వర్షానికి ఈ రేంజ్లో పరిస్థితి ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు కిందికి నీటిని విడుదల చేస్తే తప్ప కూడా ఈ యొక్క నీటిని కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉండబో అని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే మరొక విషయం కూడా దీంట్లో ముఖ్యంగా ఏదైతే దిగువ ప్రాంతానికి విడుదల చేసినటువంటి ఈ యొక్క నీటిని కూడా ఎక్కువ ఫ్లోటింగ్లో వెళ్తున్న నేపథ్యంలో కూడా అటు కింద నాలాల ద్వారా అటు మూసీలో కలిసేటటువంటి ఈ యొక్క దారిలో కూడా పలుచోట్ల ఈ యొక్క నాలాల పరిస్థితి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, నిన్న కురిసినటువంటి యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యొక్క నీటిని కూడా దిగువకు అటు మూసీకి విడుదల చేసినటువంటి సందర్భంలో కూడా అటు నల్లకుంట సమీపంలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఉన్నటువంటి నాలా కూడా, అంటే నాలాకు ఏర్పాటు చేసినటువంటి చుట్టూ ఉన్నటువంటి రిటైనల్ వాల్ కూడా శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో హెవీ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఈ యొక్క వరద నీటిని తట్టుకోలేక అది కూడా పూర్తిగా కూలిపోయి ఒక చోట కూలిపోవడం, మరొక చోట నీటిలో కొట్టుకుపోయినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు అధికారులు కూడా వీటిపై పూర్తిగా దృష్టి పెట్టి ఈ యొక్క నీటిని కూడా అవసరమైన మేరకే కిందికి విడుదల చేస్తూ, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అవసరమైతే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సినటువంటి అవసరం కూడా వారిపై ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా కూడా అటు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్తో పాటుగా కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా వీటిపై దృష్టి పెట్టి ఈ యొక్క లోతట్టు ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.